Name of our Lord and our Savior Jesus Christ. ఆశ్చర్యకరుడు అనంత స్తోత్రార్హుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా Hallelujah. చెప్తాం గట్టిగా. We are so thankful to the Lord for opening the door for us this year to be in the 49th year of the Feast of Tabernacles Conference. ఈ 49వ గుడారాల పండుగను ఈ విధంగా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించుకోవడానికి ప్రభు మన ఎడల చూపెట్టిన వాత్సల్యాన్ని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత హృదయమై నిలిచి ఉన్నాం. We have gone through some challenges and we are praying together with my pastors have prayed together for God to open the door for us to be here. వేల మందిగా సేవకులు లక్షల మందిగా విశ్వాసులు ఇక్కడ కలిసి మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఆయన తలుపులు తీసి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబోతున్నారు. I bring you greetings from Hosanna Ministries in South Africa. సౌత్ ఆఫ్రికాలో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Hallelujah. చెప్తాం గట్టిగా. I bring you greetings from my covenant pastors and friends that we relate to in our country. అలాగే మా దేశంలో నాతో కూడా సేవ చేస్తున్న సేవకులు స్నేహితులు మా కుటుంబ సంఘం తరఫున మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. And they said, I must please send their love and greetings to all of you in this conference. వాళ్ళందరూ నాతో పాటు రాలేకపోయినా నాతో పాటు వాళ్ళ శుభములు మీకు పంపించారు. మీరందరూ ప్రేమపూర్వకంగా వారి శుభములు స్వీకరించండి. I brought with me Pastor Nathaniel and his dear wife. నాతో పాటు పాస్టర్ నతానియేల్ వారి సతీమణి కూడా వచ్చారు. My family send their love and greetings to you. ప్రత్యేకించి నా కుటుంబం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచమన్నారు. It's such an honor to be here today. It's such an honor for us to be here today. నిశ్చయముగా ఇది నాకు చాలా ఆశీర్వాదకరమైన సమయం. ఇది నేను గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. There was a great challenge, but God made a way for us. మన ఎదుట ఒక ఛాలెంజ్ లాగా ఉంది, కానీ ప్రభు వాటన్నింటినీ మనకు అనుకూలంగా మార్చునుగాక. I'm so thankful to the Lord Jesus Christ. నేను కూడా ప్రత్యేకించి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Of my relationship to our late spiritual father. I'm so glad of our relationship. నేను కూడా చాలా హృదయపూర్వకంగా సంతోషించి తండ్రి అయిన దేవుని నామమును మహిమపరుస్తున్నాను. And with all my pastors here as well. అలాగే హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ఈ సేవకులందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను. My heart is overwhelmed today నా హృదయం ఎంతగానో ఉప్పొంగి సంతోషిస్తూ ఉంది to be with you. ఎందుకంటే మీ అందరితో కలిసి ఉండడం నాకు భాగ్యముగా ఎంచుకుంటున్నాను. Hallelujah. చెప్పండి గట్టిగా. Hallelujah. చెప్పండి గట్టిగా. When I looked at the theme of the conference, నేను ఈ గుడారాల పండుగ నిమిత్తం ప్రార్థన చేస్తూ వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థించాను. in Psalm 138 verses number 8. Psalm 138 verses number 8. 138వ కీర్తన 11, 12 వాక్యాలు. God spoke to Psalmist David and said, దేవుడు సొలొమోనుతో చెప్పాడు, our God will vindicate for us in this conference this year. మన దేవుడు నిశ్చయముగా మనతో పాటు ఈ గుడారాల పండుగలో సహజీవన చేయబోతున్నారు. God is going to give us great favor in this conference. ఆయన మన ఎడల మహా కృపను కనపరచబోతున్నారు ఈ గుడారాల పండుగల్లో. Because God's love will never depart out of us. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన కనికరము ఎన్నటికీ మరుగైపోనిది, నిరంతరం నిలిచి ఉంటుంది కనుక. God's favor will never leave us. ఆయన యొక్క కృప సత్యము నిత్యము నిలిచి ఉంటుంది కనుక ఆ కృప మనకు అనుగ్రహించును గాక. It is our prayer ప్రార్థించేద్దాం మనందరం కలిసి. today that God is going to begin to do the greatest blessings, anointing, miracles, signs and wonders in the conference. ఈ మొదటి రోజునే ఆయన అభిషేకంతో ప్రారంభించబోతున్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రజలు స్వస్థపరచబోతున్నాడు. మొదటి రోజు నుంచే ఘన కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు
నా తండ్రి ప్రారంభిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Can we lift up our hands together as we pray? అందరూ కుడి చేతులు పైకెత్తి మాతో కలిసి ప్రార్థన చేయండి. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, on this the first night, ఈ 49వ గుడారాల పండుగ మొదటి సాయంకాలపు వేళ number 5 speaks of your loving grace and your kindness. 5 అనేది మీ ప్రేమని, మీ కనికరాన్ని, మీ వాత్సల్యాన్ని కనపరుస్తుంది. We are prophesying your grace over this conference. నా తండ్రి, ప్రవచనాత్మకంగా మీ మాటలు మేము విశ్వసించి ఈ గుడాలను ప్రారంభిస్తున్నాం. We are asking you, Holy Spirit, పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి దిగిరమ్మని కోరుకుంటున్నాం. when Apostle Paul pleaded with you, అపోస్తలుడైన పౌలు మీ సన్నిధిలో కోరుకున్నట్లుగా, please Lord remove this thorn from me. నా తండ్రి, నాలో ఉన్న ఈ ముళ్ళు తొలగించండి అని చెప్పినట్లుగా, But you said to him, కానీ పౌలుకి మీరు చెప్పారు, నాయన, my grace is sufficient నా for you. కృప నీకు చాలును. So tonight, Father, we are praying అంచేత ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, that your grace will be upon God's people in this conference. అపరిమితమైన మీ కృప మీ ప్రజల మీద కుమ్మరించుదురు గాక. Father, remove every thorn in the flesh, ప్రతి విధమైన ముళ్ళు ఈ స్థలంలో నుంచి తొలగిపోవును గాక. everything that has been a stumbling block to ప్రతి your విధమైన people. అంధకార దుష్ట దురాత్మ చీకటి జాతమైన శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. May supernatural power come upon this ప్రకృతికి conference. అతీతమైన అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరుగును గాక. It's only you, my God and Father. మీ నామానికే మహిమ కలుగును గాక. Bless Lord our conference today. ఈ గుడారాల పండుగలు ఈ రోజు మొదలుకొని మీరు ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నందుకు స్తోత్రం. I thank you for all the senior pastors, ఈ సీనియర్ సేవకులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. leaders from different parts నాయకులందరినీ, దేశపు నలుమూల నుంచి వచ్చిన నాయకులు మీ చేతులు that సమర్పిస్తున్నారు. have come together వాళ్ళందరూ ఏక మనసుతో కలిసి వచ్చారు నాయన. to partnership ఈ గుడారాల పండుగలో పాల్పొందడానికి వచ్చారు. in what you are going to do. మీరు ఏమైతే జరిగించబోతున్నారో వాటిని చూడడానికి వచ్చారు నాయన. Help us to be humble. నిశ్చయముగా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, సహాయం Help us చేయండి to be faithful. నాయన. మీరు విశ్వాస్యతను బట్టి సహాయం చేయండి నాయన. Help us to be righteous leaders. మీ యొక్క నీతి నిజాయితీని బట్టి మాకు సహాయం చేయండి నాయన. May our hands be clean and our hearts మీ pure. కరుణా హస్తమి గుడారాల పండుగకు చాపుదురుగాక. Hallelujah. హల్లెలూయా. When the word of God is being preached from this platform, శక్తి కలిగిన మీ వాక్కు ఈ వేదిక మీద నుంచి బోధిస్తూ ఉన్నప్పుడు anoint your servants. ఒక్కొక్క సేవకుని అభిషేకించండి. Use them like never yet before. ఒక్కొక్క సేవకునికి అగ్ని నుంచి దిగబడి పరిమళ వాడుకోండి. This 49th year of this ఈ conference, 49వ గుడారాల పండుగలు it will be far greater than all the other years. గతంలో ఎన్నడూ జరిగినట్టుగా జరిగించబోతున్నందుకు You స్తోత్రం. sent your glory to this మీ conference. మహిమని పంపించినందుకు స్తోత్రం. You promised you will not leave your మీ people. వాగ్దానాలు నిరంతరము కానారు You won't forsake them, ఆయన మీరు మర్చిపోయే దేవుడివి కాదు. but you will be with us. మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. No matter what we are facing, ఏది ఎలా జరుగుతుందో మాకు తెలియదు, మీరు ఉన్నారు చాలు ఆయన. you said you won't leave us. నా తండ్రి మీరు మాకు చెప్పారు, నేను నిన్ను విడవనని చెప్పారు. We ask of you, Holy Spirit, పరిశుద్ధాత్ముడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. send forth your glory మీ మహిమని పంపుదురుగాక. from the east, the west, the north, and the south. ఒక్కొక్కరి మీద మహిమ స్వరూప్య ఆత్మ కుమ్మరించబడునుగాక. Let the heaven be open tonight ఈ ఆకాశ వాకిలి తెరిచినందుకు స్తోత్రం. for the glory of this latter conference. మీ మహిమ ఈ గుడారాల పండుగ అంతటి మీద నిలిచి ఉండునుగాక. It's going to be far greater, మీరు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు జరిగించే దేవుడు. far more powerful, మీ కృపా సత్యమును మమ్మల్ని వెంటాడునుగాక. far more anointed మీ అభిషేకం మాకు తోడుగాడునుగాక. than all the past. నాయనా, గత సంవత్సరాలన్నిటికంటే We ask of you, Father, today, నా తండ్రి సాయంత్రం మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాం. anoint the praise and worship team. ఈ స్తుతి ఆరాధన జరిగిస్తున్న సేవకుల సంగీత బృందాన్ని అభిషేకించండి. May they do it to honor you. నా తండ్రి చిత్తానుసారంగా ప్రజలు వాడుకోండి నాయన. We bring your people tonight. నా తండ్రి ప్రజలందరినీ మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నా. Please, Heavenly Father, దయచేసి నా తండ్రి help us to be of one heart, ఒక్కొక్కరికి మీరు సహాయం చేయండి one నాయన. mind,
ఏక మనస్సు అనుగ్రహించండి, one spirit. ఏక ఆత్మను అనుగ్రహించండి. We need you, Holy Spirit, పరిశుద్ధాత్మ మీ ఆత్మ లేనిదే మేము ఏ కార్యాలు జరిగించలేము. like never yet before. నా తండ్రి మీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. 49 years tonight ఈ 49వ గుడారాల పండుగల్ని is all to your name's sake. యేసు నామమున మీకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. So Father, we want to thank you. నా తండ్రి కృతజ్ఞత హృదయమే మీ సన్నిధిలో నిలవబడి ఉన్నాము. We dedicate this stage ఈ tonight. 49వ గుడారాల పండుగ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాము. We don't give room for anything else ప్రతిదీ మీరు ఏలుబడి చేయండి. but the presence of the Holy మీ Ghost ప్రసన్నత మీ సన్నిధి ఇక్కడ ఉండునుగాక. to be revealed in this stage. మీ శక్తిని ప్రభావాన్ని ప్రసరింప చేయండి. So Father, once again, మరొక్కసారి నా తండ్రి we lift up our hands. అందరం మా కుడి చేతులు పైకెత్తుతూ ఉన్నాం. We surrender our lives మనం to మేము you. దక్కించుకుంటున్నాం, మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం. We give it all to you. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. You said you will not keep anything from us మీరు మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు మాతో ఉంటారని చెప్పారు నాయన. because you love us with an everlasting love. అనంతమైనది, ఆశ్చర్యమైనది. So do bless us tonight మీరు ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశీర్వాదమైన కార్యాలు జరిగించండి. as the conference is being officially opened. ఈ గుడారాల పండుగల ద్వారా ఘన కార్యాలు జరిగించండి. For we ask it in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా.